జై తెలంగాణ, జై కేసీఆర్, జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు వందనాలు. అల్పెరుగని ప్రజాసేవతో అందరి అభిమానాన్ని చూరగొన్న మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి, భారత రాష్ట్ర సమితికి తీరని లోటు. వారి సేవలను గౌరవిస్తూ కేసీఆర్ గారు శ్రీమతి మాగంటి సునీత గారిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ స్థానిక సంస్థ ఉప ఎన్నిక బరిలో నిలిపారు. గత 10 ఏళ్ల పాలనలో నగరంలో మౌలిక వసతులను పెంచి, శాంతి భద్రతలను పటిష్టం చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి అద్భుతమైన అభివృద్ధిని అందించిన బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గారు మీ అమూల్యమైన దీవెనలు కోరుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిద్దాం. కారు గుర్తుకే మన ఓటు. ఓట్ ఫర్ కార్. कार के निशान को ఓటు దో. ఇది మన జూబ్లీ హిల్స్ ఎన్నికలో జరుగుతున్నది. కాంగ్రెస్ వారు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కనుక ఇలా చూడండి. ఇక్కడ మరోవైపు 6 గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి అధికారం చేజెక్కించిన తర్వాత వాటిని నెరవేర్చకుండా చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నాడు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రానికి కానీ నగరానికి కానీ వీసమెత్తు ప్రయోజనం చేయని బీజేపీ కూడా రంగంలో ఉంది కనుక ఈ ఎన్నికలో మీరు ఇచ్చే తీర్పు చాలా కీలకమైనది. అబద్ధపు ప్రచారాలతో, అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతులేని అవినీతికి పాల్పడుతూ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రం దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నాడంటే వీడు చెప్పులు కూడా ఎత్తుకుపోతాడని అంతా భయపడుతున్నారు అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తే అది రాష్ట్ర పరపతికి, ప్రగతికి గొడ్డలి పెట్టు కాదా? విఘ్నులైన జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల కరెంటు, స్వచ్ఛమైన మంచినీరు, మెరుగైన శాంతి భద్రతలతో మత సామరస్యం వెల్లివిరిసిన హైదరాబాద్ పెట్టుబడులకు ఆలవాలమైంది. బతుకుదెరువునిచ్చే భాగ్యనగరంగా నిలిచింది. నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అవుట్ ఓవర్ బ్రిడ్జిలు, దుర్గం చెరువు, తీగల బ్రిడ్జి, కమాండ్ కంట్రోల్ సెంటరు, నూతన సచివాలయ భవనం, టీ హబ్, వి హబ్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఇంకా ఎన్నో అద్భుతాలు నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి కృషి ఆవిష్కృతమయ్యాయి. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోంది? ఏ బుల్డోజర్ వచ్చి ఏ పేదవాడి ఇంటిని నేలమట్టం చేస్తుందో అనే భయం ఈనాడు రాజ్యమేలుతున్నది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక చెత్త చెదారం పేరుకుపోతున్న మంచినీటి కోసం ట్యాంకులు తెప్పించుకోవాల్సి వస్తున్నది. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలేవి రావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. అన్ని రంగాలలో నిస్తేజం అలుముకున్నది. ఇలా చూడండి. ఈ ఉప ఎన్నికలో పొరపాటున ఎవరైనా కాంగ్రెస్కు ఓటు వేస్తే అది హైడ్రా విధ్వంసానికి ఆమోదం తెలిపినట్లే అవుతుంది. ఇంటిని నిలబెట్టిన బీఆర్ఎస్ కారు కావాలా, లేక ఇంటిని కూలబెట్టే
కాంగ్రెస్ బుల్డోజర్ కావాలా? ఏది కావాలో మీరే నిర్ణయించండి. నల్లా బిల్లు లేకుండా 20,000 లీటర్లకు మంచినీరు అందించే పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే దానిని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన 4 టిమ్స్ ఆసుపత్రుల్లో ఒకటైన ఎర్రగడ్డ టిమ్స్ నిర్మాణం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన గొప్ప వరం. పేదల ముంగిట్లోనే వైద్యం అందించాలని కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోంది. అనాలోచిత విధానాలతో ఆటో డ్రైవర్ల జీవితాలను దెబ్బతీసిన కాంగ్రెస్ వారి ఆత్మహత్యలకు కారణమైంది. వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ పూర్తిగా విస్మరించింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు గాలి మాటలుగా తేలిపోయాయి. వృద్ధులు, వితంతువులు పెన్షన్స్ 4,000 పెంచుతామన్న మాట గాలిలో కలిసింది. మహిళలకు 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లతో తులం బంగారం అన్నిటినీ మోసపూరిత వాగ్దానాలుగా మిగిలాయి. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, జాబు క్యాలెండరు, నిరుద్యోగ భృతి వంటి హామీలెన్నో ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఇస్తామన్న విద్యా భరోసా కార్డు ఇవ్వకపోగా ఫీజు రీయింబర్స్మెంటు నిధులు విడుదల చేయక వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది. పచ్చి దగాకు, నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితే కనువిప్పు కలుగుతుంది. లేదంటే మేము ఎన్నిసార్లు మోసం చేస్తే అన్నిసార్లు మోసపోయేందుకు జనం సిద్ధంగా ఉన్నారని భావిస్తారు. మోసకారి కాంగ్రెస్కు తగిన గుణపాఠం నేర్పే సువర్ణ అవకాశం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చింది. మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారు. కారు గుర్తుకు ఓటేయండి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్కు గుణపాఠం నేర్పండి. జై తెలంగాణ, జై హింద్. కారు గుర్తుకు ఓటేద్దాం. మాగంటి సునీత గారిని గెలిపిద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై అఖిల భారత కేసీఆర్ వీర అభిమాన సంఘం. థ్యాంక్ యూ.